ఇదే మంథని నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ బొల్లపల్లి సంతోష్ అని చెప్పి మరి గత సంవత్సరం జూలై 7వ తేదీన ఆయన మీద కత్తులతోటి దాడి జరిగింది. ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా పట్టుబడలేదు. మరి ఇక్కడ ఆ పట్టుబడలేదు సరికదా, ఆయన ఇప్పటికే తన ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నాడు. తనను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన సిపికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కత్తులతో పొడిపించి నేటికి 158 రోజులైందని చెప్పి నవంబర్ 14వ తేదీన ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఈయన మీద ఏ విధంగా అయితే దాడి జరిగిందో దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా వచ్చినాయి. సంతోష్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కత్తులు కర్రలతో దాడి చేశారు. సంతోష్ ప్రస్తుతం గోదావరి పెద్దపల్లి జిల్లా మంతని దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా అక్టోబర్ 1వ తేదీ 2025 రోజున ఆయన ఇంటి ముందట మరి ఇక్కడ సీసీ కెమెరా పెడితే మరోసారి హత్యకు రౌడీలతో అధికారులకు భేదం కుదిరిందా, హత్య జరిగినాక బొల్లపల్లి సంతోష్ గౌడ్ను ఎవరో చంపినరు, మంతల్లో సీసీ ఫుటేజ్ బయటపెట్టి నిందితులు దొరకడం లేదంటూ మరోసారి హత్య చేసిన కాంగ్రెస్ గూండాలను కాపాడేందుకు నా ఇంటి ముందు పోలీసులు పెట్టిన ఈ సీసీ కెమెరా నన్ను రక్షించేందుగా భక్షించేందుగా అని చెప్పి 1 అక్టోబర్ 2025 రోజున ఈ సీసీ ఫుటేజ్ కూడా పెట్టి సీసీ కెమెరాకి సంబంధించి కూడా పెట్టిండు. అంటే నాకు థ్రెట్ ఉన్నది, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆల్రెడీ నా మీద దాడి జరిగిందని చెప్పి ఈయన దగ్గర నుంచి మరి ఏదైతే ఫిర్యాదు తీసుకోకుండానే థర్డ్ పర్సన్ ఎవరైతే ఇచ్చిందో ఈయన వెంట ఉండే వ్యక్తి ఆయనతోటి తీసుకొని దుండగులను రక్షించే ప్రయత్నం చేసిరని చెప్పి ఇప్పటికే సంతోష్ గౌడ్ ఆరోపణలు చేస్తా ఉంటే మరి ఆ ఎవరైతే హత్యా ప్రయత్నం చేసిరో వాళ్ళు ఇప్పటి వరకు పట్టుబడలే కానీ మరి నిన్నటి రోజున సంతోష్ ఇంటి మీద మళ్ళీ దాడి జరిగింది. మరి ఇక్కడ ఆయన స్కార్పియో ఏదైతే ఉన్నదో దాన్ని మరి ఆ దుండగులు వచ్చి మరి దాని మీద దాడి చేసి రాళ్లతోటి దాడి చేసి అదేవిధంగా ఆయన ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసిండు. ఆయన లేచి మరి ఇక్కడ వీడియో తీయడంతో పారిపోయిండు అని అంటే మరి ఏ విధంగా ఉన్నది ఇక్కడ మరి ఏదైతే శాంతి భద్రతలు ఏ విధంగా రక్షించబడతా ఉన్నాయి మంత్రిలో, మరి ఇక్కడ పోలీసుల సహకారంతో అరాచకాలు చేస్తా ఉన్నారా లేదంటే పోలీసులకు మరి ఇక్కడ తెలియకుండానే జరుగుతా ఉన్నాయా? మంతని నడి పట్టణంలో మరి ఇక్కడ ఏదైతే కత్తులతో దాడి జరిగితే ఇప్పటి వరకు నిందితులు పట్టుబడలేదు. మరి ఇక్కడ ఏదైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి మరి ఇక్కడ ఏదైతే ఫిర్యాదు తీసుకోకుండా ఎవరో థర్డ్ పర్సన్ తోటి ఫిర్యాదు తీసుకున్నారు. దీని ద్వారానే తేటతెల్లమైతా ఉన్నది. దీనిలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఎవరెవరి పెద్దల హస్తం ఉన్నది, ఎవరెవరి మరి పోలీసుల సహకారం ఎంత ఉన్నదని మరి నిన్నటి రోజున ఏకంగా ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ వచ్చి తగలబెట్టే ప్రయత్నం చేసిరు. స్కార్పియోను మరి రాళ్లతోటి దాడి చేసి మరి ఆయన ఆ స్కార్పియోను ధ్వంసం చేసిండు. మరి ఆయన ఇంటి ముందట ఉన్నటువంటి సీసీ కెమెరా ఉన్నది కదా పోలీసులే పెట్టిండ్రు. మరి ఈ సీసీ కెమెరా ద్వారా మంత్రిలో నడిబొట్టున ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఆ రోజున ఎవరైతే మరి ఇక్కడ ఈయన మీద అత్యాయత్నానికి పాల్పడ్డారో వాళ్ళ ఆనవాళ్ళు అయితే దొరకలేదు. మరి కనీసం ఇప్పుడైనా వాళ్ళని దొరకబడితే దానికి దీనికి ఖచ్చితంగా లింక్ ఉండే ఉంటది. ఎందుకంటే నిత్యం ఆయన పోస్టులు పెడుతూనే ఉన్నాడు, ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఆయన మీద దాడి చేసిన వాళ్ళ మీద వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రస్తుతం మంత్రి అలా సోదరుని మీద నిత్యం మరి సోషల్ మీడియాలో పెడుతుండటంతో ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడరా లేదంటే ఇతర శత్రువులు ఎవరైనా మరి ప్రయత్నం చేసిండ్రా? ఆ రోజున హత్య ప్రయత్నానికి పాల్పడ్డది ఎవరు? ఈ రోజు ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడానికి స్కార్పియోను ధ్వంసం చేసింది ఎవరు? మరి ఇదంతా బయట పెట్టాల్సిన పోలీసులు మరి ఏం చేస్తారు? ఈ దర్యాప్తు అయినా మరొక దరికి చేరుతుందా? అది మొంతని పోలీసులు, ఇది ముత్తారం పోలీసులు. మరి వీళ్ళ ద్వారా బయటకు వస్తుందా? ఆ అత్యాయత్నం చేసిన మరి ఏదైతే ఆ దుండగులు ఇప్పటికైనా పట్టుబడతారా? మరి లేదంటే మంతన్లో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు ఈ విధంగానే జరుగుతాయా? మరి అధికార పార్టీకి ఎవరు వ్యతిరేకంగా నోరు తెరిచినా ఇక్కడ ఖచ్చితంగా ఆ నోర్లను ముగించడానికి ఎంతకైనా తెగిస్తారా అనేది ఈ సంఘటన ద్వారా తేటతెల్లమవుతున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు.